క్లాస్ 19 బీడ్స్ వర్క్. మీరు థ్రెడ్ వర్క్‌లో చైన్ స్టిచ్, స్ట్రెయిట్ లైన్స్, షేప్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, వచ్చింది అనుకున్న తర్వాత మీరు బీడ్స్ వర్క్‌కి రావాలి. దానికోసం ఇప్పటి నుంచి మీరు బీడ్స్ నీడిల్ యూజ్ చేయాలి. నార్మల్ షూయింగ్ కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. బీడ్స్‌కి కానీ, కట్ బీడ్స్‌కి కానీ, చెమ్కీస్‌కి కానీ, జర్దోజీ రింగ్‌కి కానీ మనం ఈ విధంగా నార్మల్ షూయింగ్ థ్రెడ్ ఉంటది కదా! ఆ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. ఇంకా ప్రతి వీడియోలో చెప్పేది ఏమీ ఉండదు. షుగర్ బీడ్స్, కట్ బీడ్స్, చెమ్కీ, జర్దోజీ రింగ్ ఇంకెటువంటిదైనా సరే సింగిల్ లైన్ కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఈ బీడ్స్ నీడిల్ యూజ్ చేయలేదు కదా! సో, ఫస్ట్ మీరు ఏం చేయాలనంటే సింగిల్ లైన్ కాటన్ థ్రెడ్‌తో ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చైన్ స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో, మీకు ఫస్ట్ చైన్ స్టిచ్ అనేది థ్రెడ్ తీయడం రావాలి కదా! మనం సింగిల్ లైనే యూజ్ చేస్తాం కాటన్ థ్రెడ్. సో, మీరు ఈ సింగిల్ లైన్ కాటన్ థ్రెడ్ యూజ్ చేసి ఫస్ట్ ఒక 10-20 టైమ్స్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్‌లో చైన్ స్టిచ్ అనేది నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఈ బీడ్స్ నీడిల్‌తో కాటన్ థ్రెడ్ సింగిల్ లైన్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చైన్ రింగ్స్ ఈజీగా మూవ్‌మెంట్ ఉంది అనుకున్నప్పుడు బీడ్స్ వరకి వెళ్ళాలి మీరు. సో, ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని టైమ్స్ ఈ బీడ్స్ నీడిల్‌తో సింగిల్ లైన్ కాటన్ థ్రెడ్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మన దగ్గర 2 mm షుగర్ బీడ్స్, 3 mm, 4 mm బంచ్ బీడ్స్, 5 mm డిఫరెంట్ సైజెస్‌లో మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఎటువంటి సైజ్ ఉన్నా సరే, కానీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 mm షుగర్ బీడ్స్ చిన్న సైజ్‌తో మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, తర్వాత ఎటువంటి సైజ్‌నైనా స్టిచ్ చేయగలుగుతారు. పెద్ద బీడ్స్ అనుకోండి ఈజీగా మూవ్‌మెంట్ ఉంటది. ఈజీగా నేర్చుకున్నారనుకోండి, తర్వాత ఈ షుగర్ బీడ్స్‌తో స్టిచ్ చేయలేరు. సో, ఫస్ట్ అయితే ఓన్లీ షుగర్ బీడ్స్‌తోనే మీ బీడ్స్ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. తర్వాత సైజెస్ అనేవి పెంచుకోవచ్చు. ఫస్ట్ మనము చైన్ స్టిచ్ నేర్చేసుకున్నాం కదా! ఫస్ట్ రింగ్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్, ఫోర్త్ రింగ్, ఫిఫ్త్ రింగ్ ఇట్లా రింగ్స్ వేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మీ నీడిల్‌లోకి 1 బీడ్ తీసుకోండి. ఓన్లీ 1 బీడే తీసుకోండి ఫస్ట్ టైం. ఒక బీడ్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారు అనంటే, ఇందాక చైన్ స్టిచ్ వేసాం కదా! అదంతా తీసేయండి. సో, మీకు ఇలా పట్టుకునే కెపాసిటీ రావాలి అన్నమాట. ఓన్లీ మిడిల్ ఫింగర్‌తో పట్టుకోవాలి. ఫోర్త్ ఫింగర్‌తో పట్టుకుంటే మనం ఈజీగా మూవ్‌మెంట్ అనేది ఉండదు. కిందకి దిగవు. తొందరగా అంటే మనం హోల్డ్ చేయలేకపోతాం. అన్నీ పడిపోతాయి అన్నమాట. సో, మిడిల్ ఫింగర్ మాత్రమే యూజ్ చేయాలి. చైన్ స్టిచ్ చెప్పేటప్పుడు చెప్పాను మిడిల్ ఫింగర్ మాత్రం యూజ్ చేయాలని. సో, ఇక్కడ నేను ఫస్ట్ రింగ్ తీసాను చైన్ రింగ్. నెక్స్ట్ ఏం చేస్తాము? సెకండ్ రింగ్ తీస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ సైజ్ ఏం చూసుకోవద్దు. ఫస్ట్ రింగ్ తీశారు. నెక్స్ట్ సెకండ్ రింగ్ తీస్తారు. నెక్స్ట్ థర్డ్ రింగ్. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఫస్ట్ రింగ్ తీసి నెక్స్ట్ సెకండ్ రింగ్‌కి వెళ్ళేటప్పుడు తీయడానికన్నా ముందు ఈ ఫస్ట్ రింగ్‌లో ఈ ఒక్క బీడ్‌ని దింపేసి అప్పుడు సెకండ్ రింగ్ తీయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి. ఆ సెకండ్ రింగ్‌లో దింపండి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ రింగ్ తీయండి. ఒక బీడ్ తీసుకోండి. థర్డ్ రింగ్‌లో దింపండి. ఈ విధంగా ఒక్కొక్క రింగులో ఒక్కొక్క బీడ్ దింపండి. రింగ్ లెంత్ ఏం చూసుకోక్కర్లేదు. ఫస్ట్ ఇలా ఫ్రేమ్ అంతా స్టిచ్ చేసుకోండి ఫార్వర్డ్‌లో వచ్చింది అనుకున్న తర్వాత బ్యాక్వర్డ్‌లో కూడా అంతే. ఒక్క రింగ్‌లో ఒక్క బీడ్ దింపి బ్యాక్వర్డ్‌లో స్టిచ్ చేసుకుంటూ రండి. బ్యాక్వర్డ్‌లో కూడా మీరు ఎన్ని లైన్స్ స్టిచ్ చేయగలిగితే అన్ని లైన్స్ స్టిచ్ చేసుకోండి. బాగా స్టిచ్ వచ్చేంత వరకు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్‌లో ఇలా బీడ్స్ స్టిచ్ చేస్తూనే ఉండండి సింగిల్‌గా. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే పర్వాలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. చివర్లో ఎండ్ నాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఒక రింగులో ఒక బీడ్ దింపారు కదా! ఇప్పుడు మీ నీడిల్‌లోకి 2 బీడ్స్ తీసుకోండి. ఈ విధంగా 2 బీడ్స్ తీసుకోండి. ఒక్క రింగులో 2 బీడ్స్ దింపండి. రింగ్ లెంత్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే దింపడం నేర్చుకోండి. తర్వాత మళ్ళీ 2 బీడ్స్. ఇప్పుడు ఒక్కొక్క రింగ్‌లో 2 బీడ్స్ దింపుకుంటూ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్‌లో ప్రాక్టీస్ చేయండి.
ఎప్పుడైతే ఎండ్ పాయింట్‌కి రీచ్ అయిపోతారో అప్పుడు నాట్ వేసేసుకోవడం. సో, ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలనంటే, ఒకేసారి మీ నీడిల్‌లోకి ఎన్ని బీడ్స్ ఎక్కించుకోగలిగితే అన్ని బీడ్స్ ఎక్కించుకోండి. ఫస్ట్ ఒక 5 బీడ్స్ లేదు ఒక 10 బీడ్స్ తీసుకోండి. ఓన్లీ అంటే వర్క్ ఏమి చేయకుండా ఓన్లీ మీ నీడిల్‌ని పట్టుకొని 1 బీడ్ వదలడం. 2 బీడ్స్ వదలడం నేర్చుకోండి. అంటే స్టిచ్చింగ్ కాదు. ఓన్లీ అన్ని బీడ్స్ ఒక 10 బీడ్స్ నీడిల్‌లోకి తీసుకొని 2 బీడ్స్ వదలండి. 2 బీడ్స్ వదలండి, మిగతావి పట్టుకోండి. 2 బీడ్స్ వదలండి, మిగతావి పట్టుకోండి. ఓన్లీ అలా ప్రాక్టీస్ చేయండి వదలడం. వదలడం వచ్చిన తర్వాత మిగతావి మనకు కావాల్సిన 2 బీడ్స్ వదిలి మిగతావి పట్టుకునే కెపాసిటీ వచ్చింది అన్న తర్వాత ఇప్పుడు ఒక రింగ్‌లో 2 బీడ్స్ దింపండి. ఇది చూడండి థ్రెడ్ ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదా! అది మీ లెఫ్ట్ హ్యాండ్‌తో వెనకాలకి లాగండి. అప్పుడు నీడిల్ ఆ బీడ్స్ దగ్గర తట్టుకున్నట్టు అవుతుంది. అప్పుడు రింగ్ తీయండి. మళ్ళీ రింగ్‌లో 2 బీడ్స్ దింపండి. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా! దాన్ని మెల్లిగా వెనకాలకి లాక్కోండి. అప్పుడు మీ నీడిల్ అక్కడ తగులుకుంటుంది, అడ్డుకుంటుందనమాట. అప్పుడు దాని ఎడ్జ్‌లోనే అంటే ఆ సెకండ్ బీడ్ ఎడ్జ్‌లోనే మనం రింగ్ తీయాలి. అంటే మనం కంటిన్యూషన్‌లో రావాలి కదా! మనం బీడ్స్ లైన్ స్టిచ్ చేసుకోవాలంటే గ్యాప్ అనేది ఉండకుండా స్టిచ్ చేసుకోవాలి. సో, 2 బీడ్స్ దింపండి, వెనకాలకి లాగండి. 2 బీడ్స్ దింపిన తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్‌తో లాగి ఆ బీడ్స్‌కి అడ్డుకునే విధంగా బీడ్స్ ఎడ్జ్‌లో తీసుకోండి. సో, ఈ విధంగా ప్రతి రింగులో 2 బీడ్సే దింపాలి. అంతకన్నా ఎక్కువ దింపకూడదు. బ్యాక్వర్డ్‌లో కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా కంటిన్యూషన్‌గానే మనం స్టిచ్ చేసుకునేది. 1 బీడ్, 2 బీడ్స్ అనేవి ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్. ఇక్కడ నేను చూపిచ్చేది కంటిన్యూషన్ మనకు కావాల్సింది. ఎప్పుడైనా ఇన్ కేస్ మనం బీడ్స్ దింపేటప్పుడు ఫ్లోలో అంటే వర్క్ చేసేటప్పుడు ఫ్లోలో ఒక బీడ్ ఎక్స్ట్రా పడితే అంటే 3 బీడ్స్ అయితే ఓకే. కానీ ఇంకా ఎక్కువ టైమ్స్ స్టిచ్ చేయకూడదు. మనం ఒక రింగులో 2 ఎంఎం షుగర్ బీడ్స్ అంటే 2 తీసుకోవాలి. 2 కన్నా ఎక్కువ తీసుకున్నామనుకోండి అది క్లాత్‌కి అంటుకొని ఉండదు. ఊగినట్టు ఉంటది. అంటే ఇట్లా కొంచెం అటు ఇటు షేక్ అయినట్టు ఉంటది. చూడడానికి లుక్ అనేది బాగోదు. 2 ఎంఎం షుగర్ బీడ్స్ ఈచ్ రింగ్‌లో 2 మాత్రమే తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే 3 ఎంఎం, 4 ఎంఎం, 5 ఎంఎం ఇంకా ఏ సైజ్ అయినా సరే ఓన్లీ 1 బీడ్ ఈచ్ రింగ్‌లో తీసుకోవాలి. మన బ్లౌజ్ డిజైన్‌లో 1 లైన్ బీడ్స్ వేసుకున్నామనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంటిన్యూషన్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇన్ కేస్ ఏదైనా తగిలి ఒక్క బీడ్ ఎక్కడైనా తెగిపోయిందనుకోండి, మొత్తం బీడ్స్ పోతాయి. అలా కాకుండా ఒక 10, 15 బీడ్స్‌కి మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కంటిన్యూషన్ మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చాము. ఒక 10, 15 బీడ్స్ దగ్గర నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను నాట్ వేస్తున్నాను. మనం నార్మల్ నాట్ లాగే వేసుకోవాలి. కానీ నిడిల్‌లో ఉండే రింగ్ ఇక్కడ రింగ్ మిగులుతుంది కదా! దాన్ని కిందకి లాగేయొద్దు. నార్మల్‌గా అయితే మనం కిందకి లాగేస్తాం కదా! కిందకి లాకుండా ఈ రింగ్ పైనే ఉండాలి. నెక్స్ట్ నీడిల్‌లోకి మళ్ళీ మనం బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని కంటిన్యూషన్ ఈ రింగ్‌లో నుంచే బీడ్స్ దింపుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఈ రింగ్‌లోనే ఆ రింగ్‌లో ఎన్ని బీడ్స్ పడితే అన్ని బీడ్స్ దింపుకుంటూ కంటిన్యూషన్ వెళ్ళిపోవాలి. ఒకవేళ మనకి థ్రెడ్ తెగిపోయిందనుకోండి, ఆ 10 బీడ్సే పోతాయి. అలాంటప్పుడు నార్మల్ నీడిల్‌తోనో, దేనితోనో మనం స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నెక్ చుట్టూ స్టిచ్ చేయలేం కదా! ఇగో చూడండి నాట్ వేశాను. మళ్ళీ ఆ రింగ్‌లోనే బీడ్స్ దింపుకుంటూ కంటిన్యూషన్ వెళ్ళిపోతున్నాను. సో, ఈ విధంగా మనం ఒక 10, 15 బీడ్స్‌కి నాట్ వేసుకుంటే సేఫ్ సైడ్ అనమాట. ఇన్ కేస్ మనం స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్‌గా థ్రెడ్ అయిపోయింది. లేదు సడన్‌గా థ్రెడ్ తెగిపోయిందనుకుందాము. అలాంటప్పుడు న్యూ థ్రెడ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి? మనం న్యూ థ్రెడ్ స్టార్ట్ చేసేటప్పుడు గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలి. చూడండి ఇక్కడ నాట్ వేసి కిందకి లాగేసాను థ్రెడ్. లాగేయడం మీన్స్ తెగిపోయిందనుకుందాం. లేదు అనంటే న్యూ థ్రెడ్ స్టార్ట్ చేయాలని అనుకోండి. ఈ విధంగా ఎండ్ చేసేసాం కదా! ఇప్పుడేం చేయాలి అనంటే న్యూ థ్రెడ్ తీసుకొని మన నీడిల్‌ని ఈ లాస్ట్ బీడ్‌లో నుంచి కిందకి దింపి రింగ్ అనేది తీయాలి. ఇప్పుడు ఆ రింగ్‌లోనే మనం కంటిన్యూషన్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో, లాస్ట్ బీడ్ ఉంటది కదా! ఎండ్ చేసిన బీడ్. ఆ బీడ్‌లో నుంచి నీడిల్‌ని పెట్టి మన న్యూ రింగ్ అనేది తీసుకోవాలి. కంటిన్యూషన్ చేయాలి అనుకున్నప్పుడు ఎండ్ నాట్ వేసేసి ఆ రింగ్‌లోనే బీడ్స్ దింపుకుంటూ కంటిన్యూ చేసుకోవాలి. ఈ విధంగా న్యూ థ్రెడ్ స్టార్ట్ చేయాలి అన్నా, మధ్యలో ఎండ్ నాట్ వేసుకుంటూ కంటిన్యూ చేయాలన్న ప్రాసెస్ ఇది.
సో, ఈ విధంగా మనం బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 షుగర్ బీడ్స్ అయితే 2నే స్టిచ్ చేయాలి ఒక రింగులో. ఇంకా ఏ సైజ్ రింగ్స్ అయినా 1 రింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ప్రతీదీ మనం ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ నేర్చుకోవాలి. ఎన్ని టైమ్స్ ఎంత టైం ప్రాక్టీస్ చేస్తే అంత టైం ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ పర్ఫెక్షన్ వస్తది. సో, ఈ విధంగా మనం బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.